భయ్యా ఈ షోకి కూడా ఒక స్పెషల్ అనాలిసిస్ వీడియో ఉండాల్సిందేనంటే ఉండాలి, ఆ మాత్రం ఉండాలి. అంటే ఈ షో తెలుగులో ఒక ప్రైమ్ ఎగ్జాంపుల్గా సెట్ అయింది. దేనికిరా అంటే ఒక రియాలిటీ షోని ఎలా తీయకూడదు అన్న దాని మీద. విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్, రియాలిటీ షో కాన్సెప్ట్ కోసం మాట్లాడలా, కాన్సెప్ట్ కరెక్టా రైటా రాంగా, ఇలాంటి షోలు సొసైటీకి అవసరమా, ఇలాంటి అసలు తీయటం నిజంగా అంత నీడ్ ఉందా, వేరేది ఏదైనా చేసుకోవచ్చు కదా, ఇలాంటి ఏదైతే మనకు కొన్ని పాయింట్స్ ఉన్నాయి అయ్యి, అలాగే పాజిటివ్స్ ఏంటి నెగిటివ్స్ ఏంటి, షో లోపల కోర్ కాన్సెప్ట్ కాకుండా వీళ్ళు ఏం చేశారు, అందులో పాజిటివ్స్ ఏంటి నెగిటివ్స్ ఏంటి, మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఎక్కువసేపు ఉండదు, ఒక 15 minutes అలా మాట్లాడుకొని ఇంక మనం కంక్లూడ్ చేద్దాం. సరేనా? లెట్స్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు టాపిక్స్. ముందుగా మీకేమనిపిస్తుంది, మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి. పాజిటివ్ ఈ షో మీద ఒక పాజిటివ్ ఒపీనియన్, ఒక నెగిటివ్ ఒపీనియన్ ఏమనిపిస్తుంది అనేది, పాజిటివ్ పాయింట్ నెగిటివ్ పాయింట్ కామెంట్ చేయండి. దానికన్నా ముందు వీడియోని లైక్ చేయండి, ఎందుకంటే సో దట్ ఎక్కువ మందికి రీచ్ అయితే మీరు లైక్ చేస్తే. అలాగే కొత్తగా చూసేవాళ్ళు, ఆల్రెడీ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకుని ఎవరంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చాం మనం అగ్ని పరీక్ష, బిగ్ బాస్ 10 వచ్చేసాం. ఇది అన్సబ్స్క్రైబ్ చేసుకునే టైం కాదు, సబ్స్క్రైబ్ చేసుకునే టైము. కొంచెం ఎంటర్టైనింగే, అంటే మీరు అట్లా లైక్లు సబ్స్క్రిప్షన్లు పెరుగుతామంటే నేను కూడా కొద్దిగా ఎక్కువ కొంచెం ఏదో ఎంటర్టైనింగ్ చేయడానికి ట్రై చేస్తాను. మరీ ఎక్కువ చేస్తామేమో పోయి అప్పుడప్పుడు అంటే ఉండాలి, ఆ మాత్రం ఉండాలి. లేదంటే ఏం చేయట్లేదు, ఊరికి నుంచి ఏదో చెప్పి వెళ్ళిపోతున్నట్టు ఉంటుంది, మీ టైం ఏదో బొక్క పెట్టినట్టు ఉంటుంది. సో కొద్దిగా కానీ ఆ పుష్ మీ నుంచి రావాలి నాకు. సరే, ఫస్ట్ మనం పాయింట్ మాట్లాడుకుందాం. ఇలాంటి షోలు అవసరమా? మొగుడు పిల్లల షోలు ఇలాంటిది అవసరం అంటే, ఒక షోనే కాదు, ఒక సినిమానే కాదు, ఏదైనా సరే తీసినప్పుడు సొసైటీ మీద అన్ని రకాల ఇంపాక్ట్స్ ఉంటాయి. అది పాజిటివ్గానే ఉండొచ్చు, నెగిటివ్గానే ఉండొచ్చు. అలాగని చెప్పి కంప్లీట్ పాజిటివ్ కంప్లీట్ నెగిటివ్ ఉండదు. అక్కడ ఉన్న పాయింట్ని బట్టి, ఆ సిచ్యువేషన్ బట్టి సో సొసైటీ మీద రిఫ్లెక్షన్ అనేది ఉంటుంది. సరే, ఈ షో వల్ల ఎవరికి ఉపయోగం ఏంటంటే, దేనివల్ల ఎవరికి ఉపయోగం ఉండదు, జస్ట్ ఎంటర్టైన్మెంట్ అంతే. కానీ ఇలాంటి ఒక టైప్ ఆఫ్, అంటే మొగుడు పిల్లల్ని విడగొట్టే ఇలాంటి ఎంటర్టైన్మెంట్ అవసరమా అంటే ఎస్, అది పాయింట్, అది మనం మాట్లాడుకోవాలి. వీళ్ళు చేసిన కోర్ మిస్టేక్ గ్రాండ్ లాంచ్ ప్రోమో సరిగ్గా కట్ చేయకపోవటం. గ్రాండ్ లాంచ్ ప్రోమోలో వీళ్ళు ఏం చెప్తారంటే ఒక పాయింట్ చెప్తారు స్టార్టింగ్లోనే. కపుల్స్ ఏమనుకుంటారంటే వాళ్ళకి వేరే కపుల్స్కి మధ్యలో పోటీ అనుకుంటున్నారు. వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే వాళ్ళల్లో వాళ్ళకే పోటీ అన్నట్టు వెనక నుంచి ఒక డైలాగ్ వస్తుంది. దాని తర్వాత కట్ చేస్తే మొగుడు పిల్లలు ఇద్దరు గొడవ పడతా ఉంటారు. అందరు పేర్స్ని గొడవ పడతాడు చూపిస్తారు. నువ్వు చెప్పకు, ఇప్పుడు అయిపోయిన తర్వాత ఇంకెందుకు అయ్యి అని చెప్పి, నీ ఇష్టం అమ్మా అని చెప్పి అలా ఇసుకోవటం, గొడవ పట్టడం అవి చూపిస్తారు. అక్కడే రాంగ్ మెసేజ్ వెళ్ళిపోయింది, అందరికీ రాంగ్ మెసేజ్ వెళ్ళిపోయింది. అసలు మేజర్ మిస్టేక్ చేశారు. అంటే నాకు కూడా అనిపించింది, ఏంట్రా ఇల్లు మొగుడు పిల్లల్ని తీసుకొచ్చి పిలిచి వాళ్ళ మధ్యలో గొడవలు పెట్టి వాళ్ళు విడగొడతారా ఏంటి? అంటే వీళ్ళ బిజినెస్ కోసం, వీళ్ళ టీఆర్పీ కోసం వాళ్ళ మధ్యలో గొడవలు పెడతారా, వాళ్ళ మధ్యలో కాంపిటీషన్ పెడతారా, ఏంట్రా వీళ్ళు ఏం చేయబోతున్నారు అన్న థాట్ వచ్చేసింది. చాలామంది అక్కడే అలా దాన్ని చూసే వ్యతిరేకతను స్టార్ట్ అయింది. యాక్చువల్గా ఫస్ట్ ఇలా ఒక మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ అనే షో వస్తుంది. కపుల్స్ బిగ్ బాస్ అనగానే ఏంటి కపుల్స్ విడగొడతారని ఆల్రెడీ బయట అనుకున్నారు. అలా అనుకున్నప్పుడు ఎవ్వరు కూడా దాన్ని ఎంకరేజ్ చేయరు. ఈవెన్ శత్రువులైనా సరే, ఎవరైనా సరే మూడు పిల్లలు ఇడిపోవాలని ఎవరు అనుకోరు కదా, మూడు పిల్లలు ఇడిపోవాలని ఎవరు అనుకుంటారు? సో అలాంటి దాన్ని ఎంకరేజ్ చేయరు. మీరు అలాంటి సమయంలో మీరు రిలీజ్ చేయాల్సిన ప్రోమో ఏంటంటే, ఈ షో మొగుడు పిల్లల బాండింగ్ని పెంచడానికి, మొగుడు పిల్లల మధ్యలో ఉన్న కమ్యూనికేషన్ పెంచడానికి, మొగుడు పిల్లల మధ్యలో ఉన్న అండర్స్టాండింగ్ పెంచడానికి, మొగుడు పిల్లల మధ్యలో ఉన్న మిస్అండర్స్టాండింగ్ దూరం చేయడానికి అని చెప్పేలాగా ప్రోమో వెళ్ళాలి అని చెప్పేలాగా మీ ఇనిషియల్ యాక్టివిటీస్ ఉండాలి. అక్కడ ఒక మేజర్ మిస్టేక్ చేశారు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, వీళ్ళకి నాకు తెలిసి క్లూలెస్గా వెళ్ళిపోయారు అనిపించింది. అంటే వీళ్ళు అనుకున్న కాన్సెప్ట్ వేరే, అక్కడ జరిగింది వేరే, ఆ జరిగిన దాంట్లో వీళ్ళు మధ్యలో వాళ్ళంతటా వాళ్ళు చేంజ్ చేసుకుని ఎగ్జిక్యూట్ చేసింది వేరే అని అనిపించింది. బయట నుంచి తప్పైతే ఐఎమ్ సారీ, బట్ నాకు బయట నుంచి అలా అనిపించింది. ఏంటంటే వీళ్ళకి మధ్యలో ఎక్కడో వెలిగింది, అరే మనం రాంగ్ చేస్తున్నాం, మన ఇలా మొగుడు పిల్లల మధ్యలో ఇష్యూ కాదు, కపుల్స్ మధ్యలో ఫైట్ అన్నట్టు కాదు, మొగుడు పిల్లల మధ్యలో ఇష్యూ అని కాదు, కపుల్స్ మధ్యలో ఫైట్ అని కాదు, కపుల్స్ మధ్యలో మనం వాళ్ళ మధ్యలో కనెక్షన్ పెంచేలా చేయాలి యాక్టివిటీస్ అని చెప్పి. మీరు గమనిస్తే మధ్యలో నుంచే కపుల్స్ మధ్యలో వాళ్ళ అండర్స్టాండింగ్, వాళ్ళ కమ్యూనికేషను, వాళ్ళ లవ్, వాళ్ళ బాండింగ్, వాళ్ళ కంఫర్ట్ ఇవన్నీ వాళ్ళు అక్కడి నుంచి ఎస్టిమేట్ చేయడం స్టార్ట్ చేశారు. దానికి సంబంధించిన టాస్క్ యాక్టివిటీస్ పెట్టారు, అవి టెస్ట్ చేశారు. సో ఇదే స్టార్టింగ్ నుంచి ఉంటే వేరే రకంగా ఉండేది. ఈవెన్ అంజలి పవన్ గారికి మీరు చూస్తే మధ్యలో హోమగుండం పెట్టి వాళ్ళ మధ్యలో సపరేట్ యాక్టివిటీ చేయించారు. అలాగే కస్టమైజ్డ్ మొగుడు పిల్లల మధ్యలో యాక్టివిటీస్ కానీ ఏవి కానీ వాళ్ళు స్టార్టింగ్ నుంచి అనుకొని గోయింగ్ ఫార్వర్డ్ అలాంటి చేస్తుంటే, అంటే వాళ్ళు అనుకున్న థీమ్ అలాంటి థీమ్ అయి ఉంటే కనుక వేరే రకం వచ్చేది. మొగుడు పిల్లల మధ్యలో ఉన్న లవ్ని, బాండింగ్ని పెంచుతూ మొగుడు పిల్లలు వర్సెస్ మొగుడు పిల్లలు పెట్టుంటే షో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళేది, మామూలుగా ఉండేది కదా. అలాంటి అండర్స్టాండింగ్ కూడా బయట ఆడియన్స్కి ఇవ్వాలి. ఇస్తే అప్పుడు బయట నుంచి ఎవరైతే హస్బెండ్ అండ్ వైఫ్ ఉన్నారో, ముఖ్యంగా వాళ్ళు చూసినప్పుడు, ఎవరైతే కమిటెడ్ కపుల్స్ ఉన్నారో వాళ్ళు చూసినప్పుడు వాళ్ళు కనెక్ట్ అవుతారు. కనెక్ట్ అయ్యి వాళ్ళ ప్లేస్లో వాళ్ళు ఊహించుకుంటారు. ఎలాగైతే బిగ్ బాస్కి ఆడియన్స్ నుంచి ఒక ఎమోషనల్ కనెక్షన్ వస్తుందో, అలా ఇక్కడ కూడా ఒక ఎమోషనల్ కనెక్షన్ అనేది వచ్చేది. రియాలిటీ షోకి మెయిన్గా కావాల్సింది ఆడియన్స్తో ఎమోషనల్ బాండింగ్. ఇక్కడ అది సోల్, ఆ సోల్ అనేది మిస్ అయిపోయింది, ఆ బాండింగ్ అనేది ఏర్పడాల.
ఏదో చూసామన్నట్టు ఉన్నారు. అక్కడ ఫెయిల్ అయ్యారు. సో కోర్ కాన్సెప్ట్ రాసుకోవడం దగ్గర ఫెయిల్ అయ్యారేమో అని అనిపించింది. ఇంకొక మేజర్ మిస్టేక్ ఏంటంటే రియాలిటీ షో అనుకున్నప్పుడు, అంటే ఒక బిగ్ బాస్ ఫార్మాట్ టైప్ రియాలిటీ షో అనుకున్నప్పుడు ఎప్పుడు కూడా ఏదో బీబీ జోడీనో లేదంటే ఓంకారన్న షోలు ఉంటాయి చూసారా, గుర్తురా అట్లా అలాంటి షోలు, ఈ జోడీకి సంబంధించిన షోలో అలాగా షూటింగ్ చేసేసి దాన్ని బండిల్ చేసేసి తర్వాత ఎపిసోడ్ బై ఎపిసోడ్ రిలీజ్ చేసుకుంటాము అంటే వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే ఎప్పుడైతే మీరు ఆడియన్స్ని ఇన్వాల్వ్ చేస్తారో, ఆడియన్స్ ఓటింగ్ని ఇన్వాల్వ్ చేస్తారో, అప్పుడు అంటే ఇలాంటి షోస్కి ఏంటంటే ఆడియన్స్ ఫీడ్బ్యాక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఆ ఫీడ్బ్యాక్స్ షో మీద చాలా ఎఫెక్ట్ చూపిస్తాయి. వాళ్ళు ఒక చేంజెస్ కోరుకుంటూ ఉంటారు మధ్యలో షో చూస్తూ. ఆ చేంజెస్ అన్నవి షోలో రిఫ్లెక్ట్ అవ్వాలి. రిఫ్లెక్ట్ అయితే అప్పుడు ఆడియన్స్ కనెక్టివిటీ అనేది పెరుగుతుంది. ఇలాంటి షోలు ఎప్పుడు కూడా అలా షూట్ చేసి పక్కన పెట్టుకొని చేయకూడదు. షో జరుగుతూ ఉండాలి, ప్యారల్గా టెలికాస్ట్ అన్నది జరగాలి. జరుగుతూ ఉంటే ఏమైందంటే బయట ఉన్న ఒపీనియన్స్ షో మీద రిఫ్లెక్ట్ అవుతాయి, షో ఆ విధంగా మారుతుంది. షోలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే, షోలో వీళ్ళు ఏదైనా తప్పు చేస్తూ ఉంటే అవన్నీ సరి చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. వీళ్ళు ఏం చేస్తారంటే మధ్యలో ఒపీనియన్స్ వీళ్ళవే, అండర్స్టాండింగ్ వీళ్ళదే, టీమ్దే, చేంజెస్ వీళ్ళవే, అన్ని వీళ్ళవే. వీళ్ళకి అనిపించింది వీళ్ళు చేసుకుని వెళ్ళిపోయారు. తర్వాత టెలికాస్ట్ అవుతున్నాడు, ఇక్కడ మనం బయట నుంచి ఏదైనా ఒపీనియన్ పెట్టినా, ఆడియన్స్కి ఏదైనా అనిపించినా దాన్ని అక్కడ చేంజ్ చేసే సిచ్యువేషన్ లేదు. అలా ఇంకొక మేజర్ మిస్టేక్. ఇలా చెప్పుకుంటూ పోతే అలాంటి చాలా మిస్టేక్స్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేపాటికి క్రౌడ్ ఎక్కువైపోయింది. క్రౌడ్ ఎక్కువైపోవడం అంటే ఏంటి, కంటెస్టెంట్స్ ఎక్కువైపోయారంటే కాదు. మీరు ఇంకోటి అనుకోవచ్చు, కంటెస్టెంట్స్ ఇంకా తక్కువ కదా, 10-11 కంటెస్టెంట్స్ కదా అంటే లేదు, మనకి 10 పేర్స్ అన్నట్టు ఉంటుంది, కానీ 20 మంది ఉన్నట్టే హౌస్లో. 20 మంది అంటే ఎక్కువ మంది. ఈ క్రౌడ్ కాదు అనేది. ఒక హోస్టు, 3 జడ్జెస్, ఇది టూ మచ్ క్రౌడ్ అనిపించింది నాకు. ఎక్కువ మంది అయిపోయారేమో అనిపించింది. హోస్టు సపరేటు, జడ్జెస్ సపరేటు, మళ్ళీ జడ్జెస్ అందులో 3. సో ఏమవుతుందంటే వీకెండ్ ఎపిసోడ్స్ వచ్చేవాడికి ఏదో చెప్పాలంటే చెప్పాలి అన్నట్టు, ఒకళ్ళు అంటే పోనీ 3 జడ్జెస్ ఉన్నారు, 3 డిఫరెంట్ ఒపీనియన్స్ చెప్తున్నారంటే అలా కూడా లేదు. అందరిది సేమ్ ఒపీనియన్. ఒక్కొక్కరు ఒక్కొక్క పేరుని జడ్జ్ చేస్తున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క పేరుని జడ్జ్ చేస్తున్నారు. మిగతా ఇద్దరు అక్కడ డమ్మిగా కనిపిస్తున్నారు. అలాగే ఇంకొకరు మాట్లాడుతున్నప్పుడు ఇంకొకరు రావడం వల్ల ఏంటంటే ఆ జడ్జెస్ కూడా ప్రయారిటీ అనేది తగ్గిపోతుంది. ఎక్కువ మంది అయిపోయారేమో అనిపించింది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ షోకి ఒక హోస్ట్ అవసరం అంటే అవసరమే లేదనిపించింది నాకు. కానీ వీళ్ళు బిగ్ బాస్ ఫార్మాట్తో కాపీ అవ్వకూడదు అంటే కాపీరైట్ ఇష్యూస్ వస్తాయి కాబట్టి ఒక హోస్ట్ని పెట్టుకున్నారనిపించింది. దాంతోపాటు హోస్ట్తో పాటు ఒక జడ్జిని పెట్టుకుని ఉంటే, లేదంటే ఒక కపుల్ జడ్జి అంటే ఒక 3 పిల్లల్ని ఎవరైనా జడ్జెస్గా పెట్టుకుని ఉంటే వేరేలా ఉండేదేమో. 3 పిల్లల్ని జడ్జెస్గా పెట్టుకుంటే ఏమవుతుందంటే, ఇప్పుడు మీ సిచ్యువేషన్లో మేము ఉంటే ఎలా చేసేవాళ్ళం, మీ సిచ్యువేషన్లో మేము ఉంటే ఎలా కొట్టుకునే వాళ్ళం, కానీ దాని తర్వాత ఇది చేసేవాళ్ళం అన్నట్టు చెప్పుకునేవాళ్ళు. రియల్ కపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని పెట్టి ఏదైనా చేస్తుంటే ఇంకొంచెం వెరైటీగా ఉండేదేమో. బట్ స్టిల్ ఎవరైనా ఒక సీనియర్ జడ్జిని బాగా మాట్లాడే వాళ్ళని ఎవరైనా పెట్టుంటే, ఈవెన్ అనిల్ గారిని ఒకళ్ళైనా సరే పెట్టేసి అలా నడిపించడం కూడా బాగుండేది. బట్ 3 జడ్జెస్ అంటే ఎక్కువేరేమో అనిపించింది నాకు. సో దాంతో ఆ వీకెండ్ ఎపిసోడ్స్ 2 రకాల ఒపీనియన్స్ ఉన్నాయి. 2 రకాల ఒపీనియన్స్లో ఒకటి ఏంటంటే, జడ్జెస్ ఎవరు కూడా కపుల్ మధ్యలో ఏ ఫిట్టింగ్ పెట్టడానికి ట్రై చేయాలి. అది అప్రిషియేటెడ్. అంటే ఒక ఏమంటారు, ఒక రిలేషన్షిప్ని జడ్జి చేయడం అంత ఈజీ కాదు. లాస్ట్ ఫైనల్ ఎపిసోడ్లో శ్రీముఖి చెప్పినట్టు అది చాలా కత్తి మీద సాము లాంటిది. సో మన ఇక్కడి నుంచి ఏం మాట్లాడినా కప్పుల మధ్యలో ఆ బాండింగ్, గొడవలు తగ్గాలి, బాండింగ్ పెరగాలి అన్నట్టు ఉండాలి తప్పితే మనం ఏదో చెప్తే వాళ్ళు ఇంకా విడిపోయేలా ఉండకూడదు. సో వీళ్ళు 2 ఒపీనియన్స్లో ఒకటి పాజిటివ్ ఒపీనియన్ ఏంటంటే ఆ పని చాలా సక్రమంగా చేశారు. రిలేషన్షిప్ని చాలా కరెక్ట్గా మరి తేడా లేకుండా జడ్జ్ చేశారు. వాళ్ళ మధ్యలో అండర్స్టాండింగ్స్ని దూరం చేసి కలపడానికి ప్రయత్నించారు. రెండోది ఎక్కడ నెగిటివ్ అనిపించింది అంటే ఫెయిలియర్ ఏమో అనిపించింది. కొన్ని కేసెస్లో స్ట్రాంగ్గా కొన్ని ఒపీనియన్స్ని పెట్టాలి కపుల్స్ మీద, కానీ కపుల్ వర్సెస్ కపుల్ ఎస్పెషల్లీ జరిగినప్పుడు ఆ స్ట్రాంగ్ ఒపీనియన్స్ పెట్టడంలో ఫెయిల్ అయ్యారు. కొంతమంది కపుల్స్ని హ్యాండిల్ చేయడంలో ఫెయిల్ అయ్యారు. అక్కడ వీళ్ళు స్ట్రాంగ్గా నించలేపారేమో అనిపించింది నాకు. ఓవరాల్గా 3 కొద్దిగా అనిల్ గారు, రాధా గారు బెటర్ చేసిన, లయ గారికి కొత్త కదా, బట్ ఓవరాల్గా చూసుకుంటే ఇంకొంచెం బెటర్గా పెట్టచ్చేమో అనిపించింది. వాళ్ళకి ఎందుకు పెట్టలేకపోయారు అంటే వాళ్ళు చూడలేదేమో అనిపించింది షోని. వాళ్ళు వచ్చి వింటం తప్పితే, లేదంటే అక్కడక్కడ రా ఫుటేజెస్ చూడటం తప్పితే షో చూడలేదేమో అనిపించింది. అగైన్ ఎందుకు చూడలేకపోయారు, అప్పటికి ఎడిటింగ్ జరగకపోవటమో లేదంటే ఇంకోటో. సో దానివల్ల వాళ్ళు సరిగ్గా చూడలేదేమో. చూడకుండా టీం చెప్పిన పాయింట్స్, విన్న పాయింట్స్, రాసుకున్న పాయింట్స్ అయ్యే చేశారేమో. అందుకనే ఆ కనెక్టివిటీ అన్నది వాళ్ళు ఏదో చెప్తారు, వీళ్ళు ఏదో చెప్తారు, ఆర్గ్యుమెంట్స్ అన్నాయి, కానీ ఏదంత ఎస్టాబ్లిష్ అవ్వాలా. మనం వీకెండ్ ఎపిసోడ్స్ చూడలేకపోయాం, బోర్ కొట్టేసి. అది ఇంకోటి కూడా చెప్తాను నేను, హెవీ టాస్క్ బేస్డ్ షో నడిచింది. చాలా పెద్ద టాస్క్లు ఆడారు. బిగ్ బాస్లో కూడా ఏమవుతుందంటే అక్కడ టాస్క్లు ఆడినా కూడా వాళ్ళకి ఒకరోజు హాలిడే ఉంటుంది, కనిపించని హాలిడే. అదేంట్రా హాలిడే అంటే ఫ్రైడే రోజు వాళ్ళకి కంప్లీట్ హాలిడే. మీరు అందుకనే గమనిస్తే ఫ్రైడే రోజు లైవ్ ఏదైతే ఉందో అది సాటర్డే రోజు టెలికాస్ట్ అవ్వదు మన తెలుగులో. ఎస్పెషల్లీ నాకు తెలిసి తమిళ్లో అవుతుంది అనుకుంటా, గుర్తులేదు నాకు, అవుతుంది అనుకుంటా. వాళ్ళకి ఫ్రైడే హాలిడే. సో ఫ్రైడే వాళ్ళు వాళ్ళ బట్టలు ఉతుక్కోవటాలు, మేకప్లు చేసుకోవటాలు, లేదంటే ఫేషియల్స్ చేసుకోవటాలు, కొత్తగా వాళ్ళు వీకెండ్ కాస్ట్యూమ్స్ ట్రై చేయటాలు, వాటికి ఆల్టరేషన్స్ చెప్పటాలు, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. అందుకోసం చెప్పి మనకు శనివారం నాగార్జున గారు వచ్చినప్పుడు జస్ట్ 5 minutes చూపిస్తారు.
5-10 minutes ఫ్రైడే ఏం జరిగిందని, ఈ స్పాన్సర్ టాస్క్ ఆడాలి, ఇలాంటివి చేస్తారు చెప్తే అంతమించి ఏం చేయరు. మిగతా రోజులు ఒక్కొక్క టాస్క్ ఆడుకుంటారు కాబట్టి ఓవరాల్గా ఏంటంటే వాళ్ళ బాడీ ఎక్కువగా అలసిపోదు. స్ట్రెస్ ఉంటుంది కానీ అంత ముందు ఫిజికల్గా అంత అలసిపోయేలా ఉండదు. ఇక్కడ ఏం చేశారంటే 70 ఎపిసోడ్లకు సంబంధించిన కాంటెంట్ని జస్ట్ 45 డేస్లో షూట్ చేశారు. ఉదయం నుంచి ఇంకా ఒక యాక్టివిటీ అరుచుకోవటం, దాని తర్వాత మళ్ళీ పెద్ద పెద్ద టాస్క్లు ఆడటం, గ్యాప్ లేదు. అంటే ఒకరోజు 2 ఎపిసోడ్ల కింద 70 ఎపిసోడ్స్ కాంటెంట్ని 45 డేస్లో ఫినిష్ చేశారంటే ఊహించుకోండి. ఆ వీకెండ్ ఎపిసోడ్స్ ఎన్నాళ్ళు తెల్లారి అయిపోయేదంట, తెల్లారి 5-6 అయిపోయేది. అంత దాంట్లో ఇచ్చేశారు కాబట్టి వాళ్ళు ఎంతసేపు వాళ్ళకి ఆ స్ట్రెస్ ఎక్కువైపోయి ఇంకొంచెం ఫోకస్డ్గా ఉండాల్సిన లేరేమో అనిపించింది అది. సో ఇలాంటివి మనం తీసుకుంటే చాలా పాయింట్స్ ఉన్నాయి. ఇప్పుడు మేజర్ పాయింట్ చెప్తాను. షోలో మిస్ అయిన మేజర్ అత్యంత దరిద్రమైన పాయింట్, తూచి పాయింట్ ఏంటంటే బాండ్ క్రెడిట్స్. ఇక్కడైతే కంప్లీట్గా రాంగ్ వెళ్ళిపోయారు. ఇక్కడైతే కంప్లీట్ క్లూలెస్గా అనిపించింది. బాండ్ క్రెడిట్స్ని ఎలా హ్యాండిల్ చేయాలి, ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి, ఏం చేయాలి అన్నది వీళ్ళకి అసలు అర్థమే కాల. సో బాండ్ క్రెడిట్స్ కోసం పెట్టినప్పుడు ఒకసారేమో 50 పెట్టారు, మధ్యలో ఒకసారి 200 అంటే 100 పెట్టారు, 50+50 పెట్టారు, మధ్యలో ఒకసారి 100+100 200 పెట్టారు. అండ్ మధ్యలో నుంచి బాండ్ క్రెడిట్స్ని క్యారీ ఫార్వర్డ్ చేసుకొని తీసుకెళ్తున్నామని చెప్పారు. అప్పుడు 200 పెడితే ఒకేసారి 200 పెట్టుకొని అక్కడి నుంచి అన్ని 200 పెట్టుకుంటే వేరే విషయం. సో ఆ 200 వీక్ ఎవరైతే గెలుస్తారో వాళ్ళకి మిగతా వాళ్ళకి ఆ డిఫరెన్స్ అనేది చాలా పెరిగిపోతుంది కదా, అది ఆలోచించలేదేమో అనిపించింది. అలాగే రెండోది ఏంటంటే జడ్జెస్ ఇచ్చే బాండ్ క్రెడిట్స్ మీద క్లారిటీ లేకపోవడం. ఇప్పుడు ఇక్కడ వాళ్ళు టాస్క్లు ఆడుతున్నారు, టాస్క్లు వస్తాయి. ఇప్పుడు అందరు కపుల్స్ కొంచెం ఏజ్డ్ కపుల్స్ ఉన్నారు. ఏజ్డ్ అని కాకపోయినా కొద్దిగా అంత ఫిజికల్ యంగ్ కపుల్తో పోల్చుకుంటే అంత ఫిజికల్ ఫిట్నెస్ ఉండదు. లైక్ అంజలి పవన్ గారికి వాళ్ళకి పాపం ఇప్పుడే బేబీ పుట్టారు, వితిన్ 3 monthsలో ఆవిడ వచ్చి ఆడటం అంటే అది ఈజీ కాదు. నటరాజ్ మాస్టర్ నీతి గారికి చూసుకొని కొంచెం కష్టంగా ఉంటుంది. విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్, క్రిటిసైజ్ చేయట్లేదు. ఇప్పుడు వాళ్ళు అక్కడ టాస్కుల్లో ఫెయిల్ అయ్యి కానీ వాళ్ళ బాండింగ్ బాగుందన్నప్పుడు జడ్జెస్ ఇచ్చే 50 పాయింట్స్ మళ్ళీ వాళ్ళు కూడా టాస్క్లనే జడ్జి ఇస్తే వీళ్ళకి అనేది ఎట్లా అడ్వాంటేజ్ అవుతుంది, వీళ్ళకి ఏ విధంగా అడ్వాంటేజ్ అవుతుంది. సో జడ్జెస్ ఇచ్చే 50 పాయింట్స్ ఏవైతున్నాయో ప్యూర్లీ బాండింగ్, ఆ బాండింగ్ మీద ఉండాలి. వాళ్ళ బాండింగ్ని జడ్జి చేస్తే ఇవ్వాలి. కానీ ఇక్కడ ఏమవుతుందంటే అందరు బాండింగ్ జడ్జ్ చేసినప్పుడు ఎవరు బాండింగ్ బాగాలేదు వాళ్ళకి ఎలా ఇస్తాం, బాండింగ్ బాగాలేదని అట్లా చెప్తాను అనుకున్నారు, మాట పడ్డారు. ఏదైంది అక్కడ కాన్సెప్ట్లో కొద్దిగా తేడా వచ్చిందేమో అనిపించింది. సో వీళ్ళు ఇక్కడ హౌస్లో ఆడే 50 పాయింట్స్ టాస్క్లకు పెట్టి బయట జడ్జెస్ ఇచ్చే 50 పాయింట్స్ ప్యూర్లీ బాండింగ్ ఇచ్చుంటే అప్పుడు కొద్దిగా ఇదిగా ఉండేది. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఆ క్యాలిక్యులేషన్ విషయం. బాండ్ క్రెడిట్స్ ఎక్కడైతే మధ్యలోనే తీసుకొచ్చారో మధ్యలో 200 పెట్టడం, తర్వాత 100 పెట్టడం, తర్వాత 75 పెట్టడం, ఇలా ఏమైందంటే ఆ క్యాలిక్యులేషన్ అనేది సరిగ్గా కూర్చోలేదు. చివరికి వచ్చేపాటికి ఏమైందంటే బాటమ్ 2లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు అసలు ఎంత ఆడి గెలిచినా కూడా వాళ్ళు సేవ్ అయ్యే అవకాశం కనిపించలేదు. మేజర్ ఎగ్జాంపుల్ అభిమానిక అండ్ అమీర్ గారు. వాళ్ళు ఫస్ట్ టాస్క్ గెలిచారు, రెండో లెవెల్కి వెళ్ళారు, 2వ లెవెల్లో కూడా మంచి పాయింట్లు సంపాదించారు. అయినా కూడా అంటే టాప్ 4లో నుంచున్నారు 2వ దాంట్లో కూడా, అయినా కూడా వాళ్ళు సేవ్ అవ్వలేదు. బాటమ్ 2లోనే ఉన్నారంటే, బాటమ్ 3లో కూడా కాదు, బాటమ్ 2లో ఉన్నారంటే అప్పటికి ఎంత డిఫరెన్స్ ఉందో అర్థం చేసుకోండి. ఇంక దానివల్ల యూజ్ ఏముంది, ఆ ఫినాలే వీక్స్ టాస్క్ ఆడటం వల్ల యూజే లేదు. వీళ్ళు గెలాలి, అట్ ద సేమ్ టైం పక్కన చాలా హై ప్రాబిలిటీ, అసలు మామూలు ఇదిగా కూడా కాదు, అంత ఎన్ని జరిగే సిచ్యువేషన్స్ లేవు అక్కడ. సో ఇక్కడ ఫెయిల్ అయ్యారేమో, ఆ క్యాలిక్యులేషన్స్ ఇవన్నీ చేయడంలో ఫెయిల్ అయ్యారేమో. సో ఇష్టం వచ్చినట్టు అడ్జస్ట్మెంట్లు చేసేసినట్టు అనిపించింది. సో అది ప్రాపర్గా డిజైన్ చేసుకోలేదు. అది ప్రాపర్గా డిజైన్ చేసుకుంటే బాగుండేది. డే 1 నుంచి కూడా ప్యూర్లీ 100కే పెట్టుకుంటా వెళ్ళి ఆ 100కి పెట్టుకుంటే చివరకు రాసుకొని అన్ని క్యారీ చేసుకొని ముందుకెళ్ళి ఉంటే వేరేలా ఉండేది. లేదు అనుకుంటే అది ఓన్లీ వీకెండ్కి పెట్టుకొని అది చెప్తాను చూడండి, పాజిటివ్ పాయింట్లో చెప్తాను అది. సో అది నెక్స్ట్ ఇంకొక పాయింట్, ఫైనల్కి వచ్చేపాటికి 500 పాయింట్స్కి అని చెప్పి క్యాలిక్యులేట్ చేసి దాని తర్వాత జడ్జెస్ ఆడియన్స్ ఓట్స్ కూడా 500కి పెట్టామని చెప్పారు. అక్కడ కూడా ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చినాయి, ఏంటి, ఎందుకు ఇలాంటి క్యాలిక్యులేషను, ఎలా దీన్ని 1000కి కన్వర్ట్ చేశారన్నది తెలియదు. ట్రాన్స్పరెన్సీ అన్నది త్రూ అవుట్ ద షో మిస్ అయిపోయింది. త్రూ అవుట్ ద షో ట్రాన్స్పరెన్సీ కంప్లీట్గా మిస్ అయిపోయింది. ఎలా తెలుస్తుంది ఎవరికైనా? ఇప్పుడు బిగ్ బాస్ అనుకోండి, ఓన్లీ ఓట్స్ బేసిస్ మీద నడిచింది కాబట్టి ఓట్స్ చెప్పకపోయినా అట్లీస్ట్ పర్లా, సర్లే మనకు క్లూ ఉంటుంది, బయట ఎన్ని ఓట్స్ వచ్చినాయి ఏంటి అని చెప్పి క్లూ లేదంటే తెలుస్తుంది, మినిమం అర్థమవుతుంది. అప్పటికి మనం దాని మీద డిమాండ్ చేస్తూ ఉంటాం. అలాంటిది ఇక్కడ ఎన్ని ఓట్స్ వచ్చారో చెప్పకుండా ఆ ఓట్స్ని మళ్ళీ ఎలా బాండ్ క్రెడిట్స్ కన్వర్ట్ చేశారు అని చెప్పి ఆ లెక్కలేమి చెప్పకుండా ఇష్టం వచ్చినట్టు ఇచ్చేస్తే ఏదో మీకు నచ్చిన వాళ్ళకి ఇచ్చేసినట్టు అనిపించింది, కానీ న్యాయం చేసినట్టు కరెక్ట్గా ఇచ్చినట్టు అనిపించలే. ఈ ట్రాన్స్పరెన్సీ దగ్గర ఇంకో పాయింట్ చెప్తాను. త్రూ అవుట్ ద షో అగైన్ ఇక్కడ కూడా కొంతమంది కంటెస్టెంట్స్కి ఏదో ఫేవరెటిజం చేసినట్టు అనిపించింది. హోస్ట్ దగ్గర నుంచి అనిపించింది, టీం దగ్గర నుంచి అనిపించింది, జడ్జెస్ దగ్గర నుంచి అనిపించింది. జడ్జెస్ దగ్గర నుంచి కొంచెం తక్కువ అనిపించింది చెప్పాలంటే. ఇన్ఫ్యాక్ట్ హోస్ట్ దగ్గర నుంచి ఎక్కువ అనిపించింది. హోస్ట్ ఆ టాస్క్ల విషయంలో కానీ ఎక్కడైనా సరే కావాలని చేశారు నందగాని, కావాలని చేయకపోవచ్చు, కానీ రూల్స్ మధ్యలో చేంజ్ చేసుకోవటం, లేదు ఒకళ్ళు గెలిపించడానికి కొంచెం క్లూస్ ఇవ్వటం,
ఒకరికి ఒకలా మాట్లాడటం, ఇంకోలా మాట్లాడటం, కొద్దిగా ఫేవరెటిజం చేయటం, ఇలాగ అనిపించినాయి. ఆ ట్రాన్స్పరెన్సీ అనేది కంప్లీట్గా మిస్ అయిపోయింది. హోస్ట్ ఇప్పుడు మనం బిగ్ బాస్లో వచ్చినప్పుడు సంచాలక్ ఎలా ఉంటారో హోస్ట్ అలా ఉండాలి, అంతే, అలా ఉండాలి అంతే, న్యూట్రల్గా. ఒకసారి రూల్ పెడితే రూల్ అంతే, ఇంక అయిపోయింది, ఇంక రూల్ చేంజ్ చేయకూడదు. అలా అయితే హోస్ట్ని కూడా వీళ్ళు జడ్జెస్ క్వశ్చన్ చేయాలి, చేయలేకపోయారు. సో హోస్ట్ ఇక్కడ కొద్దిగా ఆ ట్రాన్స్పరెన్సీ అన్నది టీం దగ్గర నుంచి అన్ని సైడ్ నుంచి మిస్ అయిందేమో అనిపించింది. సో ఇలా చెప్పుకుంటూ పోతే బోల్డ్ అని నెగిటివ్ పాయింట్స్ ఈ షోలో ఉన్నాయి. మేజర్గా ఏంటంటే కోర్ కాన్సెప్ట్, స్ట్రక్చరు అదంతా వీళ్ళు సరిగ్గా డిజైన్ చేసుకోలేదు. వాళ్ళకి మధ్యలో నచ్చినట్టు మార్చుకుంటూ వెళ్ళారు, తప్పేం లేదు, కానీ బట్ స్టిల్ ఫెయిల్ అయ్యారు అని అనిపించింది. నెక్స్ట్ సీజన్లో కనుక చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ షూటింగ్ ప్లస్ టెలికాస్ట్ ఆ బడ్జెట్ పెట్టుకోవాలి, రెండు ప్యారలల్గా రన్ అవ్వాల్సిందే. సో దట్ ఆడియన్స్ నుంచి ఏదైనా ఒపీనియన్స్ వస్తే వీళ్ళకి చేంజ్ చేసుకోవడానికి కుదురుతుంది. జడ్జెస్కి కానీ, హోస్ట్కి కానీ, టీమ్కి కానీ అట్లీస్ట్ కొద్దిగా మార్చుకోవడానికి కుదురుతుంది. దానివల్ల ఏంటంటే ఆడియన్స్ కనెక్ట్ అవుతారు, షో ఒక ప్రాపర్గా నడిచే అవకాశం ఉంటుంది, షోని మార్చుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు సీజన్ 8 బిగ్ బాస్ ఫ్లాప్ అయింది, కానీ మధ్యలో నుంచి కొద్దిగా మార్చుకుంటూ వెళ్ళారు కొన్ని చోట్ల ఆడియన్స్ ఫీడ్బ్యాక్స్ వల్లే. ముందే షూట్ చేసి అన్ని పెట్టుకుని టెలికాస్ట్ చేస్తే ఏమొస్తుంది? ఆడియన్స్ కూడా ఓటేస్తున్నాము అంటే ప్యారల్గా రన్ అవుతుంది కాబట్టి ఇంకా ఎక్కువ మంది ఓటేస్తారు, ఎక్కువ మంది కనెక్ట్ అవుతారు. లేదంటే షూట్ అయిపోయింది అన్నదానికి మీ ఎందుకు ఓటేయాలి అన్నది వెళ్ళిపోతుంది. సో నెక్స్ట్ సీజన్ కనుక తీస్తే ఇలా ఏమైనా చేంజెస్ వీటి మీద, అంటే నేనే కాదు వాళ్ళకు కూడా అర్థమవుతుంది మనం ఏం తప్పు చేసాం ఏంటి అని చెప్పి, ఇలాంటివి ఏమైనా చేంజెస్ చేసుకుంటే చాలా బాగుంటుందేమో అని అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇప్పుడు కొంచెం పాజిటివ్స్ కూడా మాట్లాడుకుందాం. పాజిటివ్స్ చాలా ఉన్నాయి ఈ షోలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ షో చాలా కష్టపడ్డారు, చాలా బాగా తీశారు. అలాంటి కాన్సెప్ట్ అనుకోవడం కూడా కష్టమే, ఊహించడం కూడా కష్టమే. తెలుగులో హిందీలో ఇట్స్ ఈజీ. అక్కడ మీరు టెంప్టేషన్ ఐలాండ్స్ చేసిన, మోడల్స్ అని చెప్పి షో చేసిన, స్ప్లిట్స్ విల్లా తీసిన, ఏం తీసినా అక్కడ నడిచిపోద్ది. ఎందుకంటే అక్కడ నార్త్ ఆడియన్స్ చాలా కొంచెం ఫార్వర్డ్గా ఉంటారు. అది ఫార్వర్డ్ అనాలో బోల్డ్ అనాలో తెలియదు, కానీ అలా ఉంటారు కాబట్టి అక్కడ చెల్లుతుంది. సౌత్ అలా కాదు. మొగుడు పిల్లల షో అనగానే మన వాళ్ళు ఫస్ట్ రిజెక్ట్ చేస్తారు. ఇంకోటి ఏంటంటే దీనికి ఆడియన్స్ తక్కువ, ఈ కాన్సెప్ట్కి ఆడియన్స్ తక్కువ అవుతారు. ఎందుకంటే ఇది కపుల్స్ షో కాబట్టి కపుల్స్ తక్కువ మంది ఉంటారు కాబట్టి కంపేర్ టు అందరు ఆడియన్స్. ఇప్పుడు బిగ్ బాస్ అంటే సింగిల్స్ చూస్తారు, కపుల్స్ చూస్తారు, అందరూ పెద్దవాళ్ళు పిల్లలు అందరూ చూస్తారు. కానీ వేరేస్ ఇది కపుల్స్ అనగానే ఓన్లీ కపుల్స్ మాత్రమే ఉంటారు కదా, సింగిల్స్ ఎవరు దీన్ని పెద్ద పట్టించుకోరు, అవసరం లేదు అనుకుంటారు. సో అలాంటిది ఒక కాన్సెప్ట్ అనుకోవటం, దాని మీద ధైర్యంగా ముందుకెళ్ళటం, ఇదంతా బాగుంది. దాని మీద ఖర్చు పెట్టడం అంటే అది ఈజీ కాదు. కోర్ కాన్సెప్ట్, మేజర్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో సరిగ్గా ఎక్స్ప్రెస్ చేయలేకపోయినా మధ్యలో నుంచి అనుకున్నది మాత్రం అది బాగానే ఉంది, అదంతా ఓకే. బాండ్ క్రియేట్స్ అన్న కాన్సెప్ట్ కూడా బాగానే ఉంది. అంటే బాండ్ క్రియేట్స్ ఆ వీక్లో ఎవరో బాటమ్ 3కి వస్తారు, ఆ బాటమ్ 3ని స్టేజ్ మీద నుంచి పెట్టడం, అందులో అక్కడున్న వాళ్ళకి ఓట్లు ఇచ్చడం, అక్కడున్న వాళ్ళ చేత ఓట్లు ఇచ్చడం, ఓట్లేసి ఒకళ్ళు సేవ్ చేయడం, మిగతా ఇద్దరికి టాస్క్ పెట్టడం, ఇది బాగుంది. ఎందుకంటే దాంతో బాండ్ క్రియేట్స్ ఇన్వాల్వ్డా, నెక్స్ట్ అక్కడ ఉన్న కంటెస్టెంట్స్ ఇన్వాల్వ్డా, మళ్ళీ వాళ్ళు అంటే అలయన్సెస్ ఇంపార్టెంటే, టాస్క్ ఆడటం ఇంపార్టెంటే, టాస్క్ ఆడాం సేవ్ అవుతాం, అలయన్సెస్లో ఉన్న వాళ్ళు ఓటే సేవ్ చేస్తారు. దాని తర్వాత మళ్ళీ మనకి ఇదేమి లేకపోయినా మన చేతిలో ఒక ఆపర్చునిటీ, లాస్ట్ 2లో మళ్ళీ టాస్క్ ఆడే ఆపర్చునిటీ బాగుంది. ఇక్కడ ఆడియన్స్ ఓటింగ్ కూడా ఇన్వాల్వ్ చేసి దాని ప్రకారం బాటమ్ 2 వచ్చిన వాళ్ళని అలా కూడా మిక్స్ చేసి ఏదైనా పెడితే అది కూడా కొంచెం ఆ కాన్సెప్ట్ కూడా ఆలోచించుకుంటే, కొంచెం ఓవర్లైన్ చెప్తున్నా బట్ అది కూడా పెట్టుకున్నా బాగానే ఉంటుంది. సారీ కొద్దిగా ఎక్కువ టైం తీసుకుంటున్నా, అది కూడా పెట్టుకుంటే బాగానే ఉంటుంది. బట్ ఓవరాల్ ఇలాంటి కాన్సెప్ట్ డిజైన్ చేస్తారు, బాగుంది. కాకపోతే ఎవ్రీ వీక్ వీళ్ళు ఇదే కాన్సెప్ట్తో ముందుకెళ్ళి బాటమ్ 3 పెట్టి ఫైనల్కి మాత్రం వెళ్ళేటప్పుడు మొత్తం అన్ని బాండ్ క్రియేట్స్ క్యాలిక్యులేట్ చేసుకొని తీసుకెళ్తే బాగుంటుంది. వాళ్ళకి మధ్యలో అనిపించుంటుంది. ఇప్పుడు 3 వారాలు నేను ఫస్ట్ వచ్చానబ్బా, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, 3 వారాలు ఫస్ట్ వచ్చా, 4వ వారం నాకు ఇమ్యూనిటీ ఉంది అయిపోయింది, 5వ వారం నేను లీస్ట్కి వచ్చా, ఎలిమినేట్ అయిపోతే నేను 3 వారాలు ఆడింది వేస్టే కదా, టాప్లో కూడా వేస్ట్ అయిపోయాను కదా, అలాంటి ఫీలింగ్ వస్తుంది. సో దానికోసం వాళ్ళు క్యారీ ఫార్వర్డ్ చేసుకొని తీసుకొచ్చారు. బట్ ఎండ్ ఆఫ్ ద డే అట్లీస్ట్ ఇదే కాన్సెప్ట్ ఫస్ట్ నుంచి కంటిన్యూ చేస్తారు, రాసుకోవాలి, కూర్చొని రాసుకోవాలి. ఇప్పుడు అందరూ కింద ఉన్న వాళ్ళకి నెక్స్ట్ వీక్ ఒక 4 వారాల తర్వాత అంటే టోటల్ క్యుములేటివ్ చేసుకొని మనం ముందుకెళ్తున్నాం. ఎవ్రీ వీక్ క్యుములేటివ్ అయిన తర్వాత దాని నుంచి బాటమ్ 3 తీస్తున్నాం అనుకోండి, అప్పుడు బాటమ్ 3కి అసలు పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటుందా, ఏ రోజైనా ఉండదా, ఆడేవాళ్ళు ఆడుతూ ఉంటే ఆడినోళ్ళు ఆడకుండా ఉంటే కనుక వాళ్ళకి ఏమవుతుంది అన్నది ఒకటి వస్తుందిలేండి. సో ఆ కాన్సెప్ట్ని కొద్దిగా వీళ్ళు మార్చుకొని బాండ్ క్రియేట్స్ని ఎలా యూటిలైజ్ చేయాలి, ఎలా రాయాలి, దాని బేసిస్గా ఎలా ఎలిమినేషన్ చేయాలి అనేది మార్చుకుంటే అది కూడా బాగానే ఉంటుంది. సో అది బాగుంది యాక్చువల్గా, బాండ్ క్రియేట్స్ ఆ కాన్సెప్ట్ అంతా బాగానే ఉంది. నెక్స్ట్ టాస్క్లు మేజర్, నేను చాలా పాజిటివ్గా ఫీల్ అయింది ఏంటంటే టాస్క్లు, మామూలు టాస్క్లు పెట్టాల చెప్పాలంటే. అక్కడ ఆడిన కపుల్స్కి మనం అప్రిషియేట్ చేయాలి, వీళ్ళకి అప్రిషియేట్ చేయాలి, టీంకి అప్రిషియేట్ చేయాలి. టాస్క్లు మాత్రం నెక్స్ట్ లెవెల్ టాస్క్లు, బిగ్ బాస్లో కూడా లేవాలండి టాస్క్లు. అది ఆడాలన్నా వీళ్ళు నాకు చెప్పారు, బయట ఒక అంబులెన్స్, డాక్టరు, 2 డాక్టర్లు, అంబులెన్స్ అన్ని పెట్టుకొని రెడీగా ఉంటారంట టాస్కుల టైంలో ఏమవుతుంది అని చెప్పి. ఆ రేంజ్ టాస్కులు ధైర్యంగా వీళ్ళు పెట్టడం, వాళ్ళు ఆడటం మైండ్ బ్లోయింగ్ అంతే. టాస్క్లు ఎవరు డిజైన్ చేశారు కానీ గట్టిగా డిజైన్ చేశారు, యాక్టివిటీస్ ఎవరు డిజైన్ చేశారు కానీ బాగానే డిజైన్ చేశారు. సో వీటికైతే మాత్రం చాలా పాజిటివ్ పాయింట్స్ ఉన్నాయి. సో వీటన్నింటిని మనం అప్రిషియేట్ చేయాలి. ఈ టీం ఎవరైతే ఉన్నారో వీళ్ళు మీరు బిగ్ బాస్లో కూడా తీసుకోవాలి. ఈ టాస్క్ డిజైనింగ్ కానీ ఏది కానీ ప్లేస్
మేజర్ రోల్ ప్లేస్ బిగ్ బాస్లో అంత ప్లేస్ ఉండదు, అది ప్రాబ్లం. ఇక్కడ చాలా పెద్ద ప్లేస్ ఉంది, గార్డెన్ ఏరియా కానీ ఏది కానీ పెద్దది ఉండేపాటికి ఎక్కువ పెట్టగలిగారు ఈజీగా. సో అంటే అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెద్దవాడు అయిపోద్ది. అంత బిల్డ్ చేయాలంటే కొంచెం కష్టం కదా, సెట్ అంతా బిల్డ్ చేయాలంటే. సో అక్కడ ప్లేస్ తక్కువ ఉంటే, ప్లేస్ ఎక్కువ ఉంటే ప్లస్ అయింది. సో ఒక ఓవరాల్గా చూసుకుంటే ఫ్లాప్ అయినా కూడా నాకు ఫ్లాప్ అని అనిపించింది. షో కంక్లూడ్ చేసేద్దాం. ఓవరాల్గా చూసుకుంటే ఫ్లాపే అది చెప్పాలంటే. ఎక్కువ మంది ఆడియన్స్ని అట్రాక్ట్ చేయలేకపోయింది. నాకు తెలిసి ఒక 2 లక్షల మంది యావరేజ్గా చూసుంటారు, వీళ్ళకి వ్యూవర్షిప్ ఉంటుంటుంది. మనకు ఒక 30,000 25,000 వ్యూస్ ఉన్నాయి కాబట్టి దానికి ఒక 10 టైమ్స్ ఖచ్చితంగా ఉండే ఉంటుంది. సో 2-3 లక్షల మధ్యలో వీళ్ళ వ్యూవర్షిప్ డైలీ ఎపిసోడ్స్కి ఉండుంటుంది. ఓవరాల్గా ఫ్లాప్ అయినా కూడా కాన్సెప్ట్ మధ్యలో నుంచి చూసుకునే కాన్సెప్ట్ బాగుంది. దాని ప్రకారం వీళ్ళు నెక్స్ట్ ఇయర్ ఒక సీజన్ 2 చేద్దాం అనుకుంటే చేస్తే బాగానే ఉంటుంది. దీంతోపాటు ఒక కామన్ కపుల్స్ కూడా తీసుకొచ్చి వాళ్ళని పెట్టి ఈ కపుల్స్ని పెట్టి 5 versus 5 సెలబ్రిటీ 5 కామన్ కపుల్స్ పెడితే బయట నుంచి కనెక్ట్ అయ్యే ఆడియన్స్ కూడా ఎక్కువ మంది ఉండొచ్చు. అలాగా సింగిల్స్ అలాంటివి తీసుకొచ్చి అట్లా చేయొద్దు, ఏం చేయొద్దు. సింగిల్స్ తీసుకొచ్చి ఇక్కడ కలిపే ప్రోగ్రాంలు పెట్టుకోవద్దు, కానీ కపుల్స్గా తీసుకొచ్చి ఆల్రెడీ పెళ్ళైన వాళ్ళని తీసుకొచ్చి చేస్తే కొద్దిగా బాగానే ఉంటుంది. సో యాక్టివిటీస్ అన్నవి కపుల్స్ మధ్యలో బాండింగ్ పెంచేలా ఉండాలి, లేదంటే ఈ కపుల్ వర్సెస్ ఆ కపుల్ అన్నట్టు ఉండాలి చెప్తే కపుల్స్ మధ్యలో గ్యాప్ వచ్చేటట్టు ఉండకూడదు. ఈవెన్ టాస్క్లు కూడా వాళ్ళ టాస్క్ ఆడితే వాళ్ళు గొడవపడి విడిపోయినా వాళ్ళ మధ్యలో గ్యాప్స్ ఉన్నా అది టీం చాలా క్లోజ్గా చూసుకొని ఐడెంటిఫై చేసుకొని వాళ్ళని పిలుస్తారు కదా థెరపీకి, ఆ థెరపీలోనో వీకెండ్ జడ్జెస్ దగ్గర చెప్పాలి. ఇంత జరిగిన తర్వాత కూడా బయటికి వెళ్ళి వాళ్ళు విడిపోతే మనం ఏం చేయలేము. కానీ షోలో మాత్రం అలాంటి ఒక క్లూ ఆడియన్స్కి వెళ్ళకూడదు. వీళ్ళు షో ట్రై చేశారు, ఈ భార్యాభర్తల మధ్యలో గ్యాప్స్ని ఫిల్ఫిల్ చేయడానికి ట్రై చేశారు, వీళ్ళు కలపడానికి ట్రై చేశారు, వీళ్ళు చేయాల్సిందంతా చేశారు అండాలి. కానీ షోకి ఎప్పుడు బ్యాడ్ నేమ్ రాకూడదు, షో మేకర్స్కి కానీ షోకి కానీ రాకూడదు. వీళ్ళు తెచ్చి భార్యాభర్తలు విడగొట్టారు అన్న పేరు రాకూడదు, అది సొసైటీకి రాంగ్ వెళ్తుంది, అది సంగతి. సో ఎనీవే ఇది నా ఒపీనియన్. షో అయితే ఫ్లాప్ అయినా కూడా కాన్సెప్ట్ కొద్దిగా మంచిగా చేయొచ్చు, చేసి దీన్ని ప్రజెంట్ చేయొచ్చు. మన నెక్స్ట్ ఇయర్ మరి సీజన్ 2తో వస్తారా రారా అన్నది ఇంకా చాలా టైం ఉంది, అప్పుడే తెలిసిద్ది. నాకు తెలిసి రారని అనుకుంటున్నా, మేబీ రోడీస్తో వస్తారు ఈసారి. సీజన్ 2 రారనుకుంటున్నా. మనకి బిగ్ బాస్ అయ్యాక దీని మీద క్లారిటీ వచ్చింది, అప్పుడు మనం మాట్లాడుకుందాం. సరే నా ప్రస్తుతానికి అయితే ఇంతే, ఇంకోసారి మనం మాట్లాడుకోమేమో మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ కోసం. బట్ ఎంజాయ్ చేశాను నేను, మధ్యలో ట్రోల్ చేశాను, కొన్ని నేర్చుకున్నాం, కొన్ని తెలుసుకున్నాం, కొన్ని తిట్టుకున్నాం, అన్నీ జరిగింది. ఎవరెవరైతే త్రూ అవుట్ ద షో బాగాలేకపోయినా కొంతమంది రివ్యూస్ చూశారు, రివ్యూస్ చూస్తూ షో చూసి రివ్యూస్ చూశారు. సో ఎవరెవరైతే చూశారో ఎంకరేజ్ చేశారో థ్యాంక్ యూ సో మచ్. నేనైతే 10,000 వ్యూస్ కూడా వస్తే రావా మధ్యలో ఆపేస్తానా అంటే దాని ముందు ది 50 అనే షో చేసా, హిందీ షోది. అదే చాలా డిసప్పాయింటింగ్ వెళ్ళిపోయింది. ఆపేస్తానా ఆపకూడదు అని అనుకుంటూనే ఉన్నా. బట్ 70 ఎపిసోడ్స్ నాకు ఎంత వర్క్ ఉన్నా ఏదన్నా సరే నేను చేసుకుంటూ వచ్చా. బికాస్ ఆఫ్ యూ ఓన్లీ. మీరు అందరూ ఉన్నారు, మీరు అందరూ చూస్తున్నారు. సో డిసప్పాయింట్ చేయకూడదు అని చెప్పి కొన్నిసార్లు లేట్ అయినా కూడా కొన్నిసార్లు కాదు చాలాసార్లు లేట్ అయింది ఇన్ఫ్యాక్ట్. సో కొన్ని కమిట్మెంట్స్ వల్ల. సో అయినా సరే స్టిల్ చూశారు. థ్యాంక్ యూ సో మచ్. ఎవరెవరైతే చూసారో ఎంకరేజ్ చేశారో మీ టైం తీసుకొని కామెంట్ చేశారో సో మీ అందరికీ నిజంగా థ్యాంక్ యూ. అలాగే కపుల్స్ ఎవరైనా చూస్తూ ఉంటే ఆ షో చూస్తున్న వాళ్ళు కొంతమంది హర్ట్ అయ్యారు, కొంతమంది ఫీల్ అయ్యారు కొన్ని విషయాల్లో. ఐఎమ్ సారీ. నేను ఎప్పటికీ లైన్ దాటకుండానే జడ్జ్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఈ రివ్యూస్ అనేవి ఎస్పెషల్లీ ఏంటంటే నేను వీటిని ఒక అంటే ఎకిల్తనంగా ఉంటుంది. రివ్యూస్ అంటే రివ్యూస్ ఏంటి ఇలాంటి షోలకి అని చెప్పి కొంతమంది తీసి పడేస్తారు. అలా కాదు, ఏదైనా సరే రివ్యూ అనేది ఉండొచ్చు. ప్రొడక్ట్ ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ ప్రొడక్ట్. అది షో అవనివ్వండి, సినిమా అవనివ్వండి, ఫుడ్ ఐటమ్ అవనండి, ఒక ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ అవనండి, ఏదైనా ఇట్స్ ప్రొడక్ట్. దాని మీద ఒక రివ్యూ ఇట్స్ నాట్ రాంగ్. కాకపోతే ఏంటంటే ఎవరిని హర్ట్ చేయకుండా చెప్పడానికి లైన్ దాటకుండా ప్రొఫెషనల్గా దీనికి కూడా ప్రొఫెషనాలిటీ తీసుకురావాలి, ఓ ప్రొఫెషనల్గా ఉండాలి అన్నదే నేను అనుకున్నది. నేను స్టార్ట్ చేసినప్పుడు ప్రొఫెషనల్గా చెప్పొచ్చు, మంచిగా చెప్పొచ్చు, ఎవరిని హర్ట్ చేయకుండా చెప్పొచ్చు, న్యూట్రల్గా చెప్పొచ్చు, రివ్యూస్ కూడా ఒక స్టాండర్డ్ తీసుకురావచ్చు, స్టాండర్డ్ మెయింటైన్ చేయొచ్చు అన్నదే నేను అనుకున్నది. సో దాన్నే చేయడానికి ఎప్పుడు ట్రై చేస్తూ ఉంటాను. ఎవరిని ఎప్పుడు పర్సనల్గా తిట్టడం, వాళ్ళని అబ్యూస్ చేయడం, వాళ్ళ మనసును గాయపరచాలి అనుకోవటం చేయను. ఆ షోలో ఉన్నంతవరకు ఏదైనా మాట్లాడతాను. సో కొంతమంది కపుల్స్ చూశారు, తెలిసింది, వాళ్ళిద్దరు మాట్లాడారు, వాళ్ళు ఫీల్ అయ్యారు కొన్ని విషయాల్లో. బట్ ఐఎమ్ సారీ. అది ఆ సిచ్యువేషన్కి అది అలా చెప్పాలి కాబట్టి ఇంక అక్కడ చెప్పడం అంతే తప్పితే పర్సనల్గా ఏముంటుంది, పర్సనల్గా ఏముండదు. సో అదనమాట. సో ఎవరైతే ఎంకరేజ్ చేశారో థ్యాంక్ యూ సో మచ్, ఎవరైతే అర్థం చేసుకున్నారో థ్యాంక్ యూ సో మచ్, ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో, లైకులు కొట్టారో, కామెంట్లు చేస్తారో వాళ్ళకైతే థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు నేను ఇందాకే అగ్ని పరీక్ష కూడా వీడియో రికార్డ్ చేస్తాను. సో అది రేపు కాకుండా ఎల్లుండి దాన్ని అప్లోడ్ చేద్దాం. సో దాని తర్వాత బిగ్ బాస్ 10 కోసం కూడా మాట్లాడుకుందాం. అంతే. చలో, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాప్ వ్యూస్.